शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् मर्कटेश महोत्साह सर्वशोक विनाशना शत्रून् संहर महामृक्षः श्रियंदापयमे प्रभो నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 6:21. తిథి ఏకాదశి తెల్లవారుజామున 4:08 వరకు. నక్షత్రం పునర్వసు రాత్రి 3:04 వరకు. వర్జం మధ్యాహ్నం 2:18 నుంచి 4 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:22 వరకు. మరల రాత్రి 11:03 నుంచి 11:50 వరకు. అమృతకాలం రాత్రి 12:31 నుంచి 2:13 వరకు. రావుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషాలు. శ్రావణ మాసం మంగళవారం. శ్రావణ మంగళవారం నోములు అంటారు. వాటినే మంగళగౌరీ వ్రతం అని కూడా పిలుస్తుంటారు. ఈ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించేటప్పుడు 1వ సంవత్సరం 5 ముత్తైదువులకి, 2వ సంవత్సరం 10 మంది, 3వ సంవత్సరం 15 మంది, 4వ సంవత్సరం 20 మంది, 5వ సంవత్సరం 25 మంది అనే క్రమంలో వాళ్ళని పూజించి వాయనాలు ఇచ్చి గౌరవిస్తూ ఉంటారు. వారందరిలోనూ కూడా అమ్మవారిని చూచి వాయనం ఇవ్వడం అనేటువంటిది శ్రేయస్కరమైన, సామాజికంగా ఉపయుక్తమైన గొప్ప విశేషం. అలాగే ఈరోజు ఏకాదశి కూడా అయింది. మనం దీన్ని కనుక సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి. మరి మంగళగౌరి వ్రతం నాడు అమ్మవారికి నివేదనలు చేసి ప్రసాదం స్వీకరించాలి. ఏ ప్రసాదాలు స్వీకరించడం ద్వారా ఉపవాసం భంగకారి కాదు, అటువంటి ప్రసాదాలు మాత్రమే తయారు చేసి, అంటే ముఖ్యంగా ఉప్పు వాడనివి, అలాగే పప్పు ధాన్యాలు వాడనివి అయిన పదార్థాలను తయారు చేయాలి. ఒకవేళ అన్నం వండదలుచుకున్నట్లయితే దాంట్లో కూడా ఆవు నెయ్యి వేసి పాలు పోసి ముందుగానే ఎసట్లోనే, అంటే వండడానికి ఆరంభంలోనే అన్నమాట, బియ్యంతో పాటు అవి పోసి అలా వండినట్లయితే అది హవిర్ద్రవ్యం అవుతుంది. దాన్ని మనం అమ్మవారికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించవచ్చు. అలా ఒకసారి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా, రెండోప్పుడు భోజనం చేయకుండా ఉండడం ద్వారా అటు మంగళగౌరీ వ్రతాన్ని సంపూర్ణంగా ఆచరించిన ఫలితము దక్కుతుంది, అలాగే ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఫలితం కూడా దక్కుతుంది. రాత్రి జాగారం ఉండడం, భగవన్నామస్మరణతోనే రోజంతా గడపడం, ఇవన్నీ ఏకాదశి నియమాలు. వాటిని ఆచరించి మర్నాడు పారణ ద్వాదశి నాడు చేసినట్లయితే అది ఏకాదశి వ్రతం సమగ్రమవుతుందన్నమాట. నేటి ఆణిముత్యాలు. భగవంతుడే ఈ సృష్టికి కారణం అనే మనం ఆయనను కోర్కెలు తీర్చే యంత్రంగా కాక ఒక మహామంత్రంగా కొలవాలి. మనసు వేరొకరి అధికారాన్ని ఒప్పుకోలేదు, తనని కలుపుకోకపోతే భరించలేదు.
నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. పరమ పవిత్రవంతమైనటువంటి ఏకాదశి పర్వదినం, అందున శ్రావణ మాసం. శ్రావణ మాసంలో ఏకాదశి తిథి విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. లక్ష్మీనారాయణ తత్వంలో విరాజిలింపచేసేటువంటి ఈ పుణ్యదినాన ప్రతి ఒక్కరూ కూడా విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని మనసా వాచా కూడాను ఆరాధన చేయాలి. ఉపవాసం ఉండటం సర్వే సర్వత్రా శుభదాయకం. ఈ రోజంతా ఉపవాసం ఉండి వీలైతే జాగరణ చేసి హరినామ సంకీర్తన చేసిన వారి జీవితం ధన్యమై తీరుతుంది. హరినామ సంకీర్తనను మించిన సంకీర్తన లేదని కదా శాస్త్రం. అందుకే ప్రహ్లాదుడంతటి వాడే హిరణ్యకశిపునితో ఇందుగలడందులేడను సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందేగలడు దానవాగ్రణి వింటే అన్నాడు. శ్రీహరి ఎక్కడ లేడండి, సర్వం ఆయనే వ్యాపించి ఉన్నాడు అనేటువంటి భావన తత్పరత. యద్భావం తద్భవతి. మనం ఆచరణ చేసేటువంటి విశేషాంశాల్లో అంతా పరమాత్మలీల అనేటువంటి భావన కనుక మనకు వచ్చినట్లయితే ఏది జరిగినా ఆ స్వామి లీలా వినోదమే అనేటువంటి మనస్సంకల్పం కనుక మనలో ఉన్నట్లయితే ఈ మానవ జీవితం యొక్క పరమార్థ లక్షణం అవగాహన అవుతుంది. మాయ లేకుండా వర్తించటానికే దైవారాధన సహకరిస్తుంది. ఈ దైవారాధనలో కూడాను ఈ ఉపవాసంతో కూడినటువంటి దైవారాధనలు కొన్ని ఉన్నాయి. ఆధ్యాత్మికము, భౌతికత్వము రెండు మిళితమైనటువంటి ఆరాధనా శైలి కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడాను మానవాళికి జ్ఞానప్రాప్తిని సిద్ధింపచేయటానికి ఏర్పరిచిన వేసుమా. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సముత్పత్తి పద్మారమణ పద పద్మామలనఖాః నివాసః కందర్ప ప్రతిభట జటాజూట భవనే అధాయం వ్యాసంగో హత పతిత నిస్థారణ విధౌ న కస్మాదుత్కర్షః తవ జనని జాగర్తి జగతి. ఓ గంగాదేవి, సముత్పత్తి పద్మారమణ పద పద్మామలనఖాః, నువ్వు జన్మించినటువంటి ప్రదేశం ఎంత పరమ పవిత్రమైనది తల్లి. ఎవరికి అటువంటి చోట పుట్టేటువంటి భాగ్యం కలుగుతుంది? సముత్పత్తి, నీ జన్మ ప్రదేశం ఎటువంటిదంటే పద్మారమణ పద పద్మామలనఖాః, ఆ మహాలక్ష్మి యొక్క భర్త అయిన మహావిష్ణువు యొక్క పాద పద్మముల నుండి నువ్వు జన్మించావు. ఆ పాద పద్మముల ప్రదేశం నీ జన్మస్థానం. ఎంత అద్భుతమైనటువంటి ప్రదేశం అది. ఇక నీ నివాసమా, నివాసః కందర్ప ప్రతిభట జటాజూట భవనే. మన్మధుడు సకల లోకాలను కూడా మోహింపజేస్తాడు. అందరికీ మోహాన్ని కలిగించేటువంటి ఆ మన్మధుణ్ణి భస్మం చేసినటువంటి వాడు పరమశివుడు. అటువంటి మోహ వినాశకరమైనటువంటి మహాశక్తి సంపన్నుడైన ఆ పరమేశ్వరుని యొక్క తలపైన నువ్వు నివాసం ఉంటున్నావు. ఉంటున్నటువంటి స్థానం మహోత్తమమైనది, జన్మించినటువంటిది అత్యుత్తమమైనటువంటి ప్రదేశం. ఇక నువ్వు చేసే పనేమిటి? అధాయం వ్యాసంగో హత పతిత నిస్థారణ విధౌ న కస్మాదుత్కర్షః తవ జనని జాగర్తి జగతి. నువ్వు చేసే పని ఏమిటంటే జగత్కళ్యాణ కార్యక్రమం, పాపులను ఉద్ధరించటం, పతితులైనటువంటి వారి పాపములన్నిటినీ కూడా తొలగించటమే నీ కర్తవ్యంగా పెట్టుకున్నావు. నువ్వు జన్మించినది విష్ణుపదం.
నువ్వు నివాసం ఉంటున్నది పరమేశ్వరుని యొక్క శిరస్సు. నీ కర్తవ్యం ఏమిటంటే నీ ఉద్యోగం ఈ లోకాలలో జీవులందరూ చేసేటువంటి పాపాలను తొలగించటం. ఎంత భాగ్యశాలినివి తల్లి నువ్వు. విష్ణుపదం పరమోత్కర్షమైనటువంటి పరమపదమైన ఆ విష్ణుపదంలో నువ్వు జన్మించావు. శివుని తలపైన నివాసం ఉంటున్నావు. మహోన్నతమైనటువంటి స్థానం అది. శివుని పాదముల దగ్గరకు చేరుకోవటమే వేల లక్షల సంవత్సరాల తపఫలం ఉంటే గాని ఎవరూ అక్కడకు చేరలేరు. అటువంటిది శివుడు నిన్ను కావాలని ఆ శిరస్సు పైన ధరిస్తున్నాడు అనంటే నీ పరమ పవిత్రత, స్వచ్ఛత, నీ జగత్కళ్యాణ కార్యక్రమ నిర్వహణ ఎంత గొప్పవో తెలుస్తున్నాయి. ఆ శివుని శిరస్సు పైన ఉండి నేను పరమేశ్వరుని శిరస్సు పైన ఉంటున్నాను అనేటువంటి భావం లేకుండా అక్కడ ఉండి కూడా సకల జీవుల యొక్క పాపాలను ప్రక్షాళనం చేసేటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నావు తల్లి. ఎంత గొప్ప ఉపదేశాన్ని మాకు అందిస్తున్నావు నీ యొక్క ఈ కర్తవ్యం ద్వారా. ఎంత మహోన్నతమైనటువంటి జన్మ పొందినా, ఎటువంటి గొప్ప వంశంలో నువ్వు జన్మించినా, ఎటువంటి మహోన్నతమైన పదవికి నీవు చేరినా కూడా నీ వంశము పదవి ఎంత మహోన్నతములైనా కూడా అక్కడ ఉండి కూడా సకల జనులకు నీవు ఉపయోగపడాలి అనేటువంటి బోధని నీ కర్తవ్య నిర్వహణ ద్వారా ఈ ప్రపంచానికి తెలియజేస్తున్నావు తల్లి అంటూ ఆ గంగాదేవిని ప్రస్తుతిస్తూ, ఆ గంగాదేవిని ప్రస్తుతించటంలో కూడా సకల మానవులకు నీ వంశము, నువ్వు అధిష్ఠించినటువంటి పదవి, నీ విద్య ఇవి కాదు ప్రధానం, నీవు సకల జనులకు కూడా ఉపయోగపడాలి అని బోధిస్తూ పరమద్భుతమైన స్తోత్రాన్ని మనకు అందించిన మహాపండిత కవిశేఖరులు శ్రీ జగన్నాథ పండితరాయల వారి గంగాలహరిలోని మరి ఒక శ్లోకం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ గంగాదేవ్యై నమః. శ్రీరామదూతా జయ హనుమాన్, శ్రీమాన్ ధీమాన్ జయ బలవాన్, శ్రీమాన్ ధీమాన్ జయ బలవాన్, పూజలు చేతుము శ్రీ హనుమాన్. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రమవైభవ స్ఫూర్తి, దారిత దశముఖ కీర్తి, పురతో మమ భాతు హనుమతో మూర్తి. రామం రామానుజం సీతాం, భరతం భరతానుజం, సుగ్రీవం వాయుసూనుంచ ప్రణమామి పునః పునః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆంజనేయ స్వామి వారు అంగదాదులతో అంతవరకు జరిగినటువంటి తన అన్వేషణ వృత్తాంతాన్ని, సీత యొక్క వైనాన్ని వివరించిన తర్వాత తన యొక్క అపూర్వమైన భక్తిభావాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఆర్యాయాహ సదృశం శీలం సీతాయా ప్లవగర్షభాః. పూజ్యురాలైనటువంటి సీతమ్మ యొక్క సౌశీల్యము, స్వభావము ఎక్కడా కూడా కనబడదు. సాటి లేనటువంటి స్వభావము కలది. ఆమె తపస్సుతో ముల్లోకాల్ని పాలించగలదు, ధరించగలదు. ఆమె గాని క్రుద్ధురాలైతే ముల్లోకాల్ని దహించగలదు. ఈ జగతనంతటిని అనుగ్రహించే మహాలక్ష్మీ స్వరూపిణి ఆమె. అదేవిధంగా ఆగ్రహిస్తే మొత్తాన్ని లయం చేయగలిగే కాళరాత్రి రూపం కూడా ఆమెయే అని తెలియజేశారు. ఇక్కడ హనుమకు సీతమ్మపై ఉన్నటువంటి భక్తి అనేక కోణాల్లో మనం పరిశీలించాలి. రామునిపై ఎంత ప్రపత్తి ఉన్నదో సీతమ్మపై ఎంత భక్తి కూడా ఉన్నది. ఒక విధంగా సుందరి కాండగా సుందరకాండను మనం అభివర్ణించి చెప్పుకుంటే సీతమ్మ యొక్క పరాశక్తత్వం ఇందులో ప్రతిపాదించబడుతున్నది. ముఖ్యంగా జాంబవదాదులు హనుమంతుణ్ణి వృత్తాంతం అడిగినప్పుడు ఆయన ఎలా చెప్తాడనే దాన్ని చక్కగా చెప్పారు. సంప్రహృష్ట తనూరుహ ప్రణమ్య శిరసా దివ్యై సీతాయై ప్రత్యభాషత. తన వృత్తాంతాన్ని చెప్పేటప్పుడు ముందుగా సీతాదేవికి శిరసా నమస్కారం చేసుకుని మాట్లాడేట. ఎందుకు ఇలా చేశాడు? ఇది ఆలోచించాలి. రామచంద్రమూర్తిని స్మరించాడు అంటే వేరే విషయం. అలా అనకుండా ప్రణమ్య శిరసా దేవ్యై సీతాయే ప్రత్యభాషత. అదేవిధంగా దీని తర్వాత కూడా రామచంద్రమూర్తి వద్ద మాట్లాడేటప్పుడు మాటలకు ముందు ఒక్కసారి సీతమ్మని స్మరిస్తాడు. ఎందుకు సీతమ్మని స్మరించి మాట్లాడడం?
ఇది మనం ఆలోచించవలసిన అంశం. ఎందుకంటే ఆ తల్లి పరాప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూప భక్తమానస హంసిక అని చెప్పబడేట్లుగా పరా పశ్యంతి మధ్యమా వైఖరి స్వరూపమైనటువంటి పరాశక్తి. అందుకు ఆ తల్లి అనుగ్రహం చేతనే పలుకులు వస్తాయి. దీనికి మన ఆంతర్యం పరిశీలిస్తే వాల్మీకి ఇదివరకు వర్ణించిందంతా మళ్ళీ హనుమంతుడి చేతి ఎందుకు చెప్పాలి? ఇదివరకు జరిగిందంతా అంగదాదులకి హనుమంతుడు వివరించాడని ఒక్క వాక్యంలో చెప్పవచ్చు కదా అనుకుంటాం మనం. ఇది ఆధునిక ప్రక్రియలో మనం చూస్తే ఇలాగే అనిపించవచ్చు, పునరుక్తి వలె అనిపిస్తుంది. కానీ ఆర్షదృష్టి వేరు. ఆర్షదృష్టిలో చెప్పింది చెప్పినట్టే కనిపించినప్పటికీ కూడా ఇదివరకు చెప్పని కొన్ని రహస్యాలు అందులో ఉంటాయి. అలా ఇక్కడ ఆంజనేయ స్వామి సీతమ్మకు నమస్కరించి వృత్తాంతం చెప్పడం ఏమిటి అంటే ఇందులో కొన్ని ముఖ్యమైన విశేషణాలు ఉన్నాయి. అందుకే పారాయణం చేసేటప్పుడు ఈ సర్గలను కూడా మనం పారాయణ చేస్తాం. సుందరకాండలో సుందరకాండ ఇది అని గతంలో చెప్పుకున్నాం. అయితే సీతమ్మని నమస్కరించి ఈ వృత్తాంతం చెప్పేటప్పుడు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే హనుమంతుడు ఇందులో అనేక పర్యాయాలు తతో మే బుద్ధిరుత్పన్న అని అంటాడు. ఇది పట్టుకోవాల్సిన విధానం. తతో మే బుద్ధిరుత్పన్న, అప్పుడు నాకు ఇలా ఆలోచన కలిగింది అన్నాడు. బుద్ధి ఉత్పన్న అంటే బుద్ధి పుట్టింది. మనం అంటాం నాకు అలా బుద్ధి పుట్టింది, నాకు ఇలా బుద్ధి పుట్టలేదు అని అంటూ ఉంటాం. ఆ సమయంలో ఎందుకయ్యా అలా ప్రవర్తించావు అంటే ఆ సమయంలో నాకు అలాంటి బుద్ధి పుట్టిందండి, సరైనది తోచలేదు అని కూడా అంటాం. అంటే మరి ఎన్ని తెలివితేటలున్నా అప్పుడు పుట్టిన బుద్ధి ఏమిటనే దాని మీద అన్నీ ఆధారపడి ఉంటాయి. తెలుసుకోవాల్సింది. మనం పగలు రాత్రి కూర్చొని ఎంత చదువుకున్నప్పటికీ చిట్ట చివరి పరీక్షల వెళ్ళినప్పుడు ఏది గుర్తొస్తుందో అదే అక్కడ చూపిస్తాం, దానికే మనకు మార్కులు వస్తాయి. అక్కడ ఆ బుద్ధికి స్ఫురించడం ఒకటి ఉన్నది. ఈ స్ఫురణ ఎవరి చేతిలో ఉన్నది? ఆ స్ఫురణయే దైవం. ఇది తెలుసుకోవాల్సింది. దైవం అంటే స్ఫురణ. ఇది ఎన్ని మనం ప్రయత్నించినప్పటికీ ఆ సమయంలో సరైన ఆలోచన తట్టడం ఉన్నదే అదే స్ఫురణ. స్ఫురణయే దైవం, అనుకూలతయే దైవం. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే భగవంతుడు అంటే ఏంటో అర్థమవుతుంది. అప్పుడే తెలిసిపోతుంది మన నిమిత్త మాత్రమని. స్ఫురణ మీద అన్ని ఆధారపడి ఉంటాయి. స్ఫురణ అంటే ఏమిటి? బుద్ధికి తోచడం అని అర్థం. బుద్ధికి తోచింపజేసేవారెవరు? నీ యొక్క సంస్కారములు బట్టి ఆ భగవంతుడు నీ బుద్ధికి తోపింపజేస్తాడు ఆ సమయంలో. అందుకే మనం నా బుద్ధికి మంచి ఆలోచనని తోపింపజేయమని రోజు ప్రార్థించాలి. అదేగా మొత్తం దేవీ భాగవతం యొక్క సారాంశం. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. బుద్ధిని ప్రేరేపించే ఈ ఆత్మచైతన్యం ఉన్నదో అది సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి పరంజ్యోతి. ఆ పరాశక్తిని నేను ఉపాసిస్తున్నాను కదా, గాయత్రి మంత్రార్థం. దానిని మనం ఇక్కడ భావన చేసినట్లయితే ఆ స్వరూపమే అమ్మ. అందుకే ఆ తల్లిని నమస్కారం చేసి మాట్లాడుతున్నప్పుడు తతో మే బుద్ధిరుత్పన్న, అప్పుడు నా బుద్ధికి ఇలా తోచింది అంటున్నాడు ఇక్కడ. అంటే అన్ని నేను చేసింది కాదు, నా బుద్ధికి అలా తోచింది. తోచింది అంటే తోపింపజేసిన వారు ఒకరు ఉన్నారు. అదే నా బుద్ధిలోంచి ఆలోచన పుట్టించాను అనలేదు, పుట్టింది అన్నాడు. ఈ రెంటికి చాలా తేడా ఉంది. నేను పుట్టించానంటే స్వయం అహంకారం ఉన్నది. అలా కాకుండా నా బుద్ధికి ఇలా తోచింది. ఆ ఎదురుగా సొరస కనబడ్డప్పుడు నా బుద్ధికి ఇలా తోచి అన్నాను. అదేవిధంగా మొత్తం అసురుల్ని సంహరించాలని నా బుద్ధికి తోచింది. సీతమ్మతో ఇలా మాట్లాడాలని నా బుద్ధికి తోచింది. ఇలాగా మనకి అనేక పర్యాయాలు తతో మే బుద్ధిరుత్పన్న చైత్య ప్రాసాదం ఆక్రమం, అక్కడ ఉన్నటువంటి తోరణాన్ని ఎక్కాలని నా బుద్ధికి తోచింది. ఇలాగే తతో మే బుద్ధిరుత్పన్న చెప్పడం బుద్ధిం యానః ప్రచోదయాత్ అనేటువంటి దేవీ భాగవత వాక్యం ప్రకారంగా, అదేవిధంగా ధియోయోన ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్ర ప్రధాన వాక్యం ఆధారంగా ఇక్కడ మనం చెప్పుకున్నట్లయితే ఆ త్రిపదా గాయత్రి స్వరూపమైనటువంటి త్రిపుర సుందరి స్వరూపమే సీతమ్మ అని అర్థమవుతున్నది. అందుకే ఆ తల్లిని నమస్కారం చేసుకుని చెప్పడంలో బుద్ధికి ఇలా స్ఫురించినది. ఇది కూడా వినయంతో ఆడిన మాట. ఇంత చక్కగా చెప్పారు కనుకనే చిట్ట చివరికి మళ్ళీ శీలమాసాధ్య సీతాయ మమచ ప్రవణం మనః అన్నారు. అమ్మ యొక్క దివ్య స్వభావాన్ని చూసి నా మనసు కరిగి భక్తితో పరవశించింది అని చెప్పడంలో కూడా ఇదొక అంతరార్థం. ఇలా మనం రామాయణంలో ప్రత్యేకించి సుందరకాండలో పరిశీలిస్తుంటే ఎన్నో అందమైన స్వారస్యాలు, సటిల్ పాయింట్స్ అంటాం, అవి కనబడతాయి. సూక్ష్మమైన అందాలు, ఇవి దివ్యమైన విషయాలు. ఈ విధంగా మాట్లాడుతూ హనుమ వృత్తాంతం చెప్పిన తర్వాత చెప్తున్న ఈ మాటలు వీళ్ళందరినీ ఉత్సాహపరచడానికి చెప్తున్నాడు. ఎందుకంటే వానర వీరులందరూ సన్నద్ధులైతేనే ఇప్పుడు రామకార్యం అనేది సాధింపబడుతుంది. వీళ్ళు సన్నద్ధుల వాళ్ళంటే ఎలాగైనా సరే సాధించాలని ఉత్సాహం వాళ్ళలో పుట్టించాలి. పుట్టించడం రెండు రకాలు. ఒకటి సీతమ్మ రామచంద్రమూర్తి యొక్క గొప్పతనాన్ని చెప్పడం ఒకటి, రెండవది వీరి యొక్క గొప్పతనాన్ని చెప్పడం ఒకటి. అందుకే చెప్తాడు, నేను ఒక్కడిని చాలు మొత్తం అంతా దెబ్బతీయడానికి, నేనొక్కడనే చేయగలను అన్నప్పుడు మీలాంటి మహాత్ములందరూ సహకరిస్తే ఇంకా సులభంగా చేయగలను కదా. ఇది ఆ మాట్లాడే తీరులో నేనొక్కడిని చాలు అన్నది అహంకారం కాదు. నేనొక్కడనే చేయగలిగినప్పుడు మీరందరూ కలిస్తే ఇంకెంత బాగా చేయగలం అంటున్నాడు ఇక్కడ. కిం పునఃసహితో వీరై బలవద్భి కృతాత్మభి కృతాస్త్రై ప్లవగై శూరై భవద్విర్విజయైషిభి.
ఇక్కడ సాటి వానర వీరుల్ని హనుమంతుడు ఎలా ప్రశంసిస్తున్నాడో చూడండి. ఎప్పుడైనా పని చేయించే వాళ్ళ తీరు ఇలా ఉండాలి. మేనేజ్మెంట్ అంటే ఇలా ఉండాలి. మనం 10 మందితో సంప్రదించే ఏదైనా పని చేస్తాం. 10 మంది సహాయం లేకుండా ఏ పని చేయలేం. అప్పుడు 10 మందిలో నేనే గొప్పవాడని గొప్పాలు చెప్పుకోవడం కాదు, 10 మందిని ఉత్సాహపరచాలి, ప్రాధాన్యం ఇవ్వాలి, వాళ్ళతో కలుపుకు వెళ్ళాలి. ఇది పని చేసేవాడికి ఉండవలసిన ప్రధానమైన అంశం. మనం సుందరకాండ్ మరో కోణంలో కూడా చూడాలని చెప్పుకున్నాం కదా. మేనేజ్మెంట్ స్కిల్స్ ప్రకారంగా చూసినట్లయితే సాటి వారిని ఎప్పుడు తీసి పారేయకూడదు. 10 మంది సహకారం లేనిది ఎవ్వడు ఏ ఒక్క పని చెయ్యలేడు. హనుమంతుడు లాంటి అసహాయ సూర్యుడు కూడా ఈ ప్రవర్తనలో 10 మందితో కలుపుకుని వెళ్తున్నాడంటే ఇంకా సామాన్యులమైన మనం ఎంత ఆలోచించాలో చూడండి. వీరై బలవద్భి కృతాత్మభి కృతాస్త్రై శూరై భవద్భిర్విజయిషభి, మొత్తం 6 విశేషణాలు అక్కడ ఉన్నటువంటి వానర వీరులతో చెప్తున్నాడు. మీరు వీరులు, పైగా మహాబల సంపన్నులు, ఇంకొకటి కృతాత్మభి దృఢ నిశ్చయము కలిగినటువంటి వారు, పైగా అపూర్వమైన అస్త్ర విద్యలు కలిగినటువంటి వారు, శూరులు, ఎలాగైనా సరే విజయం సాధించాలని తపన కలిగిన వారు. ఎన్ని ఉన్నప్పటికీ విజయం సాధించాలని లక్ష్యం లేకపోతే వాళ్ళు ఏ పని సాధించలేరు తెలుసుకోవాలి. ఎంత సమర్థత ఉన్నా విజయం కావాలని లక్ష్యశుద్ధి ఉండాలి, లేకపోతే వారు సాఫల్యాన్ని పొందలేరు. అందుకు ఈ మాటను కూడా అక్కడ చెప్తున్నారు. ఇలాంటి మీతో కలిసినట్లయితే సులభంగానే విజయం సాధించాం. అందుకే రావణ్ణి యుద్ధంలో జయించడం మీతో కలిస్తేనే సాధ్యమవుతుంది. సహపుత్రం వధిష్యామి సహోదరయుతం యుధి, మీరందరితో కలిసి మొత్తం వారందరినీ కూడా దెబ్బతీయవచ్చు అని ఇక్కడ వారిని పలికి ఉత్సాహపూరితులను చేసేటప్పుడు వారందరూ కూడా ప్రోత్సాహితులై హనుమతో అంటున్నారు. పైగా హనుమ వారితో అన్న చివరి మాట, ఏవమాస్తే మహాభాగా సీతా శోకపరాయణ యదత్ర ప్రతికర్తవ్యం తత్సర్వముపపద్యతాం. ఈ విధంగా పూజ్యురాలైన సీతాదేవి శోకాతురయ్యి దీనంగా ఉంది. ఈ విషయంలో మనం ఏం చేయాలనే ప్రతిక్రియని మీరే ఆలోచించండి అన్నట్టు. ఇంత చెప్పి మళ్ళీ, ఎందుకంటే తానే మొత్తం చెప్పి ఇలా చేద్దాం అంటే అది మళ్ళీ అహంకారం అనిపించుకుంటుంది. ఉన్నదంతా వివరించి ప్రోత్సాహపరిచి సీతమ్మ దుఃఖితురాలై ఉన్నది, ఇప్పుడు మనం ప్రతికర్తవ్యం చేయాలి, ఏం చేయాలో ఆలోచించండి అన్నట్టు. వెంటనే ఈ మాట వినగానే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఉత్సాహపూరితులయ్యారు. ముఖ్యంగా అంగదాదులు మరీ ఉత్సాహంతో ఇలా అంటున్నట్ట. అంగదుడు చెప్తున్నటువంటి మాట, అయుక్తంతు వినాదేవీం దుష్టవద్భిశ్చ వానరాహ. పైగా అంగదుడు అంటున్న మాట ఏంటంటే, వానర వీరులారా, సీత జాడ తెలియనంత వరకు వేరే విషయం. ఇప్పుడు తెలిసింది కదా, తెలిసిన తర్వాత మనం సీతమ్మని తీసుకువెళ్లకుండా రాముడి దగ్గరికి వెళ్ళకూడదు. మనం ఇప్పుడు ఇటు నుంచి ఇటే లంకకు వెళదాం, వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రావణాదులందరినీ సంహారం చేసి సీతమ్మని తీసుకువచ్చి రామచంద్రమూర్తికి అప్పచెప్దాం. ఇది చాలా బాగుంటుంది. మన కోసం వచ్చినటువంటి రామచంద్రమూర్తిని ఏమాత్రం శ్రమ లేకుండానే ఆయనకు కావలసింది మనం అందిస్తే ఇంకా సంతోషం కదా. రహిన ప్లవనే కశ్చిత్ నాపి కశ్చిత్ పరాక్రమే తుల్య సామరదైత్యేషు లోకేషు హరిసత్తమాహ. ఆకాశంలో ఎగరడంలో కానీ పరాక్రమం చూపించడంలో కానీ ముల్లోకాల్లో దేవతల్లో కానీ దైత్యుల్లో కానీ మనకి సాటి అయిన వారు లేరు సుమా. మనందరం కూడా లంకను సులభంగా జయించగలం. అంటే వాళ్ళ ఉత్సాహ ప్రోత్సాహాలు ఎంతకు తీసుకెళ్ళిపోయాయంటే ఆత్మవిశ్వాసం కలిగించింది వాళ్ళని. అందుకు సీతామాదాయ గచ్చామహ సిద్ధార్థాః హృష్టమానసాః. రావణుని యుద్ధంలో జయించి సీతమ్మని తీసుకుని వచ్చి కృతకృత్యులమై ఆనందంతో రామచంద్రమూర్తికి సమర్పిద్దాం అని ఎప్పుడైతే మాట్లాడాడో అప్పుడు జాంబవంతుడు అంటున్నట్ట, ఇది కూడని పని సుమా అని. ఏమో హనుమంతుడే అనొచ్చగా మాట, అనకూడదు. ఎందుకంటే ఆయనకి తెలిసే తాను చేయగలిగి కూడా చేయకుండా వచ్చాడు. ఇప్పుడు తాను చెప్పినట్లయితే మళ్ళీ అంగదాదులు చిన్నబుచ్చుకోవచ్చు. అందుకు జాంబవంతుడు పెద్దవాడైన వాడు ఆయన మాట్లాడుతున్నాడు. తమేవం కృత సంకల్పం జాంబవాన్ హరిసత్తమః. ఈ విధంగా సంకల్పం తీసుకుని అంగదునితో జాంబవంతుడు అంటున్న మాట ఎలా ఉన్నది అంటే, ఉవాచ పరమప్రీతః వాక్యం అర్థవదర్థవిత్. ప్రయోజనకరమైన మాటని ప్రయోజనం తెలిసినటువంటి జాంబవంతుడు ఇలా పలికాడు. అంటే ఇప్పుడు జాంబవంతుడు మాట్లాడుతున్నవన్నీ ప్రయోజనము ఉన్నాయి. అంతేకాదు అసలు కార్యం యొక్క సిద్ధి ఏమిటో తెలిసినవాడు, కార్యసాధకుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతున్నాడు. ఆ సంబోధన కూడా చూడండి. ఎందుకంటే అంగదుడు యువరాజు, పైగా ఈ యూధానగంతుడి నాయకుడు. జాంబవంతుడు ఎంత పెద్దవాడైనప్పటికీ కూడా ఇతడి యొక్క పదవిని గౌరవించాలి, స్థానాన్ని గౌరవించాలి. అందుకంటున్నట్ట, నైషా బుద్ధిర్మహాబుద్ధే యద్బ్రవీషి మహాకపే విచేతుం వయమాజ్ఞప్త దక్షిణాం దిశముత్తమాం. ఓ మహాబుద్ధే అంటే ఓ ప్రజ్ఞాశాలి అయినటువంటి అంగదా, ఇలా మాట్లాడరాదు సుమా. మనం కేవలం అన్వేషణ కోసమే ఆజ్ఞాపింపబడిన వారం తప్ప కార్యమంతా చెక్కబట్టడం మన యొక్క చేతిలో లేదు అంటున్నాడు జాంబవంతుడు. మిగిలిన జాంబవంతుని పలుకులు రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. శుభ
జై గురుదత్త. సనక సనందాదుల యొక్క సనత్సుజాతుల యొక్క విచారాన్ని చెప్పుకుంటున్నాం కదా దత్త. శివుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. చూశాడు, అయ్యో అన్యాయంగా వెళ్ళిపోతున్నారే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు, జ్ఞానానికని వచ్చిన వాళ్ళు ఈ మాయలో పడి ఈ మాయను చూసి అనుకొని తన దక్షిణ భాగం నుండి ఒక కొత్త రూపాన్ని ధరించి వాళ్ళు వెళ్లే దారిలోనే అద్భుతమైన తేజస్సుతో వాళ్లకు దర్శనమిచ్చాడు దక్షిణామూర్తిగా. ఆయన తన కుడి చేయి పిడికిలి మూసి క్రమంగా చిటికన వ్రేలు అనామిక మధ్యవేలు పైకి పెట్టి చూపుడు వేలును బొటన వేలుకు తాకించి చిన్ముద్రను వాళ్లకు చూపించాడు. అంతే. పైన ఉన్న 3 వేళ్లు స్వప్నాది అవస్థత్రయాన్ని సూచిస్తున్నాయి. ఇక్కడ 3 కూడా. చూపుడు వేలు బొటన వేలు కూడా తుర్యావస్థ అంటే ఆత్మతత్వాన్ని సూచిస్తున్నాయి. అంటే 3 అవస్థలను దాటి 3 శరీరాలను కూడా అంటుంటారు. ఈ 3 శరీరాలను మడిచిపోయి వదిలేసి ఆత్మ ఈ పరమాత్మలో చేరటం. 3 అవస్థలను దాటి తుర్యావస్థ చేరిన వారికి, ఈ అవస్థ పరమాత్మ అవస్థ తుర్యావస్థ చేరిన వారికి జ్ఞానసిద్ధి కలుగుతుందని భావం. శివుని ఈ అవతారమే దక్షిణామూర్తి అవతారం. ఇంతట్లోనే అన్ని కూడా బోధ చేసేశారు ఆయన. ఏమీ మాట్లాడనే లేదు. రోజులు కూడా గడపలేదు. మర్రి చెట్టు కింద కూర్చొని సకల ములునకు జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఆయన్ని, జనన మరణాల దుఃఖాన్ని పోగొట్టగల సమర్థుడైనటువంటి ఆయన్ని, 3 లోకాలకు గురువైనటువంటి దక్షిణామూర్తి నమస్కరిస్తున్నాను. చిత్రం వట తరోర్మూలే వృద్ధాగ శిష్య గురుర్యువ గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. శిష్యాస్తు చిన్న సంశయా. ఎంత ఆశ్చర్యం! మర్రి చెట్టు కింద ఒక యువకుడైన గురువు కూర్చున్నాడు అంటే చిత్రం వటతరోర్మూలే వృద్ధాహ శిష్య గురుర్యువ గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. ఇది ఎంత ఆశ్చర్యంగా ఉంది! ఎంత ఆశ్చర్యం! మర్రి చెట్టు కింద ఒక యువకుడైనటువంటి గురువు కూర్చున్నాడు. ఆయన శిష్యులంతా వృద్ధులే. మౌనమే ఆయన వ్యాఖ్యానం. దానితో శిష్యుల సంశయాలు అన్నీ తీరిపోయాయి. ఈ విధమైన దక్షిణామూర్తి అద్భుత రూపాన్ని చూసి ఆయన మౌన వ్యాఖ్యానాన్ని గ్రహించి సనక సనందన సనత్కుమారులు సనత్సుజాతులు ఇతర మహాత్ములు కూడా పరిపూర్ణ జ్ఞానాన్ని పొందారు. ఇక్కడ త్రిమూర్తులు సంగీత నాట్య శ్రీలోలుల్లా కనిపిస్తున్నా వారికి ఏ వికారాలు లేవు. వాళ్ళకేమి వికారాలు? సృష్టినే వాళ్ళది కదా, మాయ అంతా వాళ్ళదే కదా, మాయనే సృష్టించిన వాళ్ళు కదా, మాయనే కప్పేవాళ్ళు, మాయనే తీసేవాళ్ళు, మాయనే వాళ్ళుగా ఉండినటువంటి వాళ్ళు. సంగీతంలో ఉన్నారనొకరు, శ్రీలోలుగా ఉన్నాడనొకడు, ఇంకొకరు లక్ష్మితో చేరి సరసాలాడుతున్నాడనొకరు, ఇట్లా అనుకున్నారు కదా. ఇవన్నీ కూడా ఏ వికారాలు? వికారాలే వాళ్లే, వికారాలే లేనటువంటి వాళ్ళు కదా. అసలు ఈ మాయనే వాళ్ళ అధీనంలో ఉంది కదా. ఇంకా వాళ్ళెక్కడి నుంచి వికారాలు పొందుతారు? వికారాన్ని పొందించేవాళ్ళు, వికారాన్ని తీసేవాళ్ళు వాళ్లే. వికారాలుగా కనపడ్డారు. మనకేమి వికారాలని తెలిపారో ఆ వికారాలు వాళ్ళ మీద వేసుకొని అట్లా చూపించారు. వారికి ఏ వికారాలు లేవు అని సనకాదులు గ్రహించారు. అప్పటికి కానీ వాళ్ళు గ్రహించలేదు. మేఘం, సముద్రము, నురుగు, మంచు ఇవి ఏ రూపంలో ఉన్న జలతత్వం ఒకటే కదా, రూపాలే కదా వేరు. అలాగే
సుఖ దుఃఖాల వంటి ద్వంద్వాలకు అతీతమైన వాడే సద్గురువు. సద్గురువుని ఏ విధమైనటువంటి వికారాలతో మనం పోల్చకూడదు అనటానికి ఇది ఈ కథ ఎంత అద్భుతమైన సాక్ష్యం మనకిస్తుంది. జై గురుదత్త.